వెళ్ళి ఆ పార్లమెంటులో ఒక సమావేశాన్ని నిర్వహించి తమ ఎన్నికల ప్రచారాన్ని చేస్తూ తాను ఈ రాష్ట్రంలో ఏ ఏ కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాలన్నీ ప్రజలకు వివరిస్తూ ప్రజల్లో వెళుతున్నారు. దానితో పాటు రోడ్ షో కూడా నిర్వహిస్తున్నారు. మీకందరికీ తెలుసు, 12వ తారీఖున సత్తెనపల్లిలో రోడ్ షో నిర్వహించారు. గుంటూరులో సిద్ధం సభ నిర్వహించారు. ఆ తర్వాత గుంటూరులో నైట్ హాల్ట్ ఉండి మళ్ళా మరుసటి రోజున అంటే 13వ తారీఖున జరిగింది. 13వ తారీఖున రోడ్ షో నిర్వహిస్తూ విజయవాడ వెళ్ళారు. విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఆయన మీదకు గురి చూసి ఒక బలమైనటువంటి రాయిని ఆయన మీద వేశారు. దాని మీద క్యాట్ బాల్ పెట్టి వేశారను మరొక రకంగా ఏదన్నా ప్రయోగంతో చేశారో అర్థం కానటువంటి పరిస్థితి. నుదిటి పైన బలమైనటువంటి గాయం తగిలింది. రాష్ట్రమంతా నివ్వెరపోయింది. ఈ చర్య ఎందుకు జరిగింది ఒక ముఖ్యమంత్రి మీద అనేటువంటి భావన రాష్ట్ర వ్యాప్తంగా కలిగింది. అనేక మంది ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించారు, బాధపడ్డారు. మేమైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమాభిమానాలు పొందినటువంటి రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి కంటిపైనే తగిలింది, పొరపాటున కణితికి తగిలితే మా జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడు అని బాధపడ్డారు. కొందరైతే విలపించారని మనవి చేస్తున్నా. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఎంతో కాలం ఆరోగ్యంగా బ్రతికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి మా ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కోల్పోయాం. రాజశేఖర రెడ్డి గారిని కోల్పోయిన తరువాత అనివార్యమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి దిగ్విజయంగా రాజకీయాల్లో ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చాడు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద అఘాయిత్యం చెయ్యాలని కుట్ర జరుగుతుంది. ఇది నా రాజకీయ ఆరోపణ కాదు, పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది అంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నాడు, లోకేష్ అంటున్నాడు, పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఎన్నికలకు ముందు డ్రామాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని. పోయినసారి ఎన్నికలకు ముందు కోడికత్తి గాయం తగిలింది, డ్రామాలు ఆడాడు సింపతి కోసమని చెప్తున్నారు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారే